దర్భలు అంటే గడ్డి జాతికి చెందినవి కదా, మరి అవును. ఎందుకు వాటికి అంత పవిత్రత ఆపాదించబడింది? దర్భ బంగారంతో సమానం, బంగారము కూడా దర్భతో సమానం. ఈ రెండిటికే శాస్త్ర ప్రకారం ఒక కారణం ఉన్నది. సూర్యభగవాను నుంచి వచ్చేటువంటి వెలుతురులో ఒక్కొక్కప్పుడు అల్ట్రా వైలెట్ రేస్ అని అంటారు. తెలుగులో, సంస్కృతంలో నీలలోహిత కిరణములు అని చెబుతారు. ఆ నీలలోహిత కిరణములు విడుదల అయినప్పుడు వాటిని ఆపగలిగిన శక్తి ఎవరికి ఉన్నది అంటే ఈ దర్భలకు, బంగారమునకు మాత్రమే ఉన్నది. ఆ జాతి గడ్డి జాతి అయినప్పటికీ దర్భలకు ఆ శక్తి ఉన్నది. దానికి ఎందుకు ఆ శక్తి వచ్చింది అనేది ఇప్పుడు చెప్పుకుందాం మనం. ఆ దర్భకు ఆ శక్తి ఏ విధంగా కలిగింది? వరాహ అవతారంలో సాక్షాత్తు నారాయణుడే అవతరించినప్పుడు ఆ వరాహ అవతార రూపంలో వచ్చి హిరణ్యాక్షుడు అనబడేటువంటి రాక్షసుని సంహరించి భూమిని ఉద్ధరించి బ్రహ్మదేవునకు అప్పగించాడు. ఆ భూమిని ఉద్ధరించడం కోసం హిరణ్యాక్షుడు అనేవాడిని సంహరించాడు. సంహరించిన తర్వాత ఒక్కసారి ఆయన ఒళ్ళు విరుచుకున్నాడు. పెద్ద గర్జన చేసి ఒళ్ళు విరుచుకున్నాడు. ఆ వరాహ రూపంలో ఉన్న నారాయణుని శరీరము నుండా ఉన్నటువంటి రోమములు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారి ఎగిరి ఒక ప్రాంతంలో పడినాయి. వాటికి బర్హిస్సులు అని పేరు. ఆ రోమములకు బర్హిస్సులు అని పేరు. ఆ రోమములన్నీ ఎగిరి ఒక చోట పడినాయి. ఆ పడిన ప్రాంతమునే బార్హిష్మతి అని పిలుస్తున్నారు. అదొక దేశం, ఒక రాజ్యం అయ్యింది. బార్హిష్మతి రాజ్యం అయ్యింది. అక్కడ మొలిచినటువంటి ఆ గడ్డి రెల్లు ఈ దర్భగా లోకంలో చెప్పబడింది. అందుకనే ఆ దర్భని బర్హిస్సు అనే పేరు ఉంది దర్భకు. ఆ వరాహ రూపములో ఉన్న నారాయణుని శరీరము నుండి పడిన రోమముల వల్ల కలిగినటువంటి జాతి దర్భ. నారాయణుని శరీరం నుంచి వచ్చింది కనుక అంత పవిత్రమైనది. దానికి అటువంటి శక్తి కలిగి ఉన్నది. ఆ విధమైన శక్తి కలిగి ఉన్నది కనుకనే ఆ దర్భను ఒక ఉత్తర కర్మలు చేసేటప్పుడు కానీ, మామూలు యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు కానీ అది చేతికి ధరించి, ఆ దర్భను చేతికి ధరించి ఆ కర్మను ఆచరించాలి అని పెద్దల ఋషుల మునుల యొక్క మాట. అందువల్ల అంత ప్రత్యేకత కలిగింది ఆ దర్భకు. అది ఏ జాతిలో కలిగింది అని కాదు, గడ్డి జాతి నుంచే వచ్చింది అని అనుకోవటం కూడా పొరపాటు. ఎక్కడి నుంచి వచ్చింది అంటే సాక్షాత్తు నారాయణుని శరీరం నుంచి వచ్చింది.